ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ వెండి బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటిపోతున్నాయని చెప్పాలా, లేదంటే బగబగా అంటున్నాయి చెప్పాలా, లేదంటే దగదగా అంటున్నాయి చెప్పాలా అర్థం కావట్లేదు. సార్ వెండి ఏంటి సార్ కేజీ దగ్గర దగ్గర 3,20,000, 30,000, 40,000 వరకు వెళ్ళిపోయింది రిటైల్ మార్కెట్లో. బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్లు 10 గ్రాములు 1,50,000, 60,000 దాటిపోయింది. ఎలా ఉందంటే సిల్వర్ విషయానికి వస్తే ప్రతిరోజు 10,000, 15,000, 20,000 వరకు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఫిజికల్ గా ఈ బంగారం వెండి కొనడానికి జనాలకు ఎక్కడ మార్గం ఏది కనిపించట్లేదు. ఇంకో వైపు చూస్తే డిజిటల్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈటీఎఫ్లు, ఈ సిల్వర్ బీస్ ఏమో అవి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది జనాభా అంటే వాటి పట్ల అవగాహన ఉన్న వాళ్ళు అటువైపుగా ఇన్వెస్ట్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. కాబట్టి ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ వస్తుంది మరీ సిల్వర్ విషయానికి వస్తే? అసలు ఎస్, బేసికల్ గా అందరూ అంటున్నట్టు ఇండస్ట్రీ డిమాండ్ పెరుగుతుంది, వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉంది, అంటే పొలిటికల్ గా జియోగ్రఫికల్ గా కూడా రిస్క్ పెరుగుతుంది. ఈ టారిఫ్ అన్సర్టనిటీ వల్ల కూడా సేఫ్టీ కోసం పబ్లిక్ అంతా ఇటు వస్తున్నారు. మొత్తమే చూస్తే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతున్న మాట నిజమే. ఎందుకంటే మోడర్న్ ఏరియా మనకి ఇప్పుడు కరెంట్ ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ మూవ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఈ సెమీ కండక్టర్స్, ఈ బోర్డ్స్, పీసీబీ బోర్డ్స్ అండ్ సెన్సార్స్ ఇవన్నీ కంపల్సరీ అనమాట. వీటన్నిటిలో ఒక కండక్షన్ యాక్టివిటీ కోసం మన సిల్వర్ లేయర్ లా పోతారు. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదు, ఈచ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో యావరేజ్ మీద 20 to 40 grams గోల్డ్ సిల్వర్ వాడతారు, కండక్షన్ కోసం వాడతారు. అండ్ సోలార్ ప్యానెల్లో బాగా వాడతారు. ఇట్లా ఈ మోడర్న్ ఎకానమీలు అన్నిటిలో కూడా సిల్వర్ యూసేజ్ పెరిగింది. అదే టైంలో డిమాండ్ తగ్గట్టు మైనింగ్స్ ఏం లేవు. మైనింగ్ యాక్టివిటీ బాగా డల్ అయిపోయింది. ఇంకా చెప్పంటే మైనింగ్ తగ్గుతుంది, మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది. అదే టైంలో వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ బీన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఒకసారి డిమాండ్ పెరిగింది. కానీ 3 నెలల్లోనే 100% పెరిగేంత డిమాండ్ వస్తుందని నిజంగా అంటే లేదు. దీంట్లో స్పెక్యులేషన్ బాగా ఎంటర్ అయ్యారు. స్పెక్యులేషన్ బాగా ఎంటర్ అయ్యారు. అంత టూ మచ్ అంత డిమాండ్ అయితే ఖచ్చితంగా కాదు. లాస్ట్ వన్ ఇయర్ లో మనం చూసుకుంటే, అంటే లాస్ట్ జనవరి నుంచి ఈ జనవరి వరకు చూసుకుంటే కనుక మొత్తం 210% పెరిగిందండి సిల్వర్. 210. గోల్డ్ అయితే ఆల్మోస్ట్ 80% పెరిగింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవ్స్ లాస్ట్ 20 years. ఓకే, అండ్ మన స్టాక్స్ కి అయితే లేదు, వాల్యుయేషన్ చెప్పడం చాలా ఈజీ. పిఈ రేషియో ప్రకారం, లేదా ప్రైస్ టు సేల్స్ వాల్యూ ప్రకారం, లేదా డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ప్రకారం, లేదా పీర్ కంపారిజన్, టెక్నికల్ చార్ట్స్, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఫండమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది. దీని వాల్యుయేషన్ ఇంతని చెప్తాము. ఇవి కమోడిటీస్ మొత్తం లేదు, చార్ట్సే, ప్యూర్లీ చార్ట్సే, ఇంకా ఫండమెంటల్ ఏం లేవు దాంట్లో. ఒకసారి ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే చాలా దూరం పడుతుంది విషయం అందరికి తెలుసు. బట్ ఇవి అట్టగా టూ మచ్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి అనమాట. ఏదన్నా కానీ గోల్డ్, సిల్వర్ టూ మచ్ బుల్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నాయి. ముందు రోజులు ఇంకా పెరగడమే తప్ప తగ్గటాలే ఉండదు. ప్రస్తుతానికి చార్ట్స్ లో ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నట్టు మనకు కనపడతల్లా. డిస్ట్రిబ్యూషన్ అంటే లేదు, మనం డబుల్ టాప్, త్రిబుల్ టాప్ ఇవన్నీ వస్తే అప్పుడు పడిద్దామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదయం సూర్యుడి కన్నా ముందే లేసి కూర్చుంటాయి 2-3% ఇవి. ఎంత దూరం పోతే మనం చెప్పలేము, డిమాండ్ నడుస్తుంది కాబట్టి. ఎంత కిందకు వచ్చిందో కూడా ఆ స్పీడ్తో మనకు తెలియదు, ఫుల్ అన్సర్టనిటీతో నడుస్తుంది. అండ్ వరల్డ్ వైడ్గా డిమాండ్ వస్తుంది కాబట్టి, ఒక ఇండియన్ స్పెసిఫిక్ కాదు, వరల్డ్ వైడ్గా డిమాండ్ వస్తుంది కాబట్టి ర్యాలీ ఏదో టైం దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పట్టణం స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి ఎంత దూరం పడుతుందో మనకే తెలియదు. అందుకని బెస్ట్ ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే ఒక 10% స్టాప్ లాస్ లో పెట్టుకుని ఎంటర్ అవ్వచ్చు కొత్త వాళ్ళు, లేదా పాత వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు అయితే ఎస్ఐపీలో ఎంటర్ అవ్వచ్చు. బట్ మూవ్ చూసి టెంప్ట్ అయ్యి మాత్రం మీరు ఎంటర్ అయ్యారనుకోండి, స్టాప్ లాస్ పెట్టలేదు అనుకోండి, చాలా దూరం పడుతుంది. ఎందుకంటే పెరగడం వరకు చూసారు, పట్టం కూడా అంతే ఉంటుంది. అయితే వరల్డ్ వైడ్ కండిషన్స్ అన్ని కూడా గోల్డ్, సిల్వర్ ఇంకా ఫర్దర్ పెరగడానికి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కావాలంటే మనం ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ టూ మచ్ రిస్క్ ఏరియా, ఎందుకంటే 200% పెరిగిన తర్వాత మనం వస్తున్నాం మార్కెట్లోకి, అది మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఈ సిల్వర్ ఈటీఎఫ్లు బాగా ర్యాలీ వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ గా లక్షలు పోసి కొనలేని వాళ్ళకి ఈ ఈటీఎఫ్స్ లో, ఈ సిల్వర్ బీస్ లో పెట్టడం కొంత కంఫర్ట్ ఈజీగా ఉంది కాబట్టి, సో మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా చూడొచ్చు అంటారు? కంటిన్యూ చేయొచ్చు అంటారు ఫర్దర్ గా కూడా? నేను అదే అంటుంది, మీ వ్యూ కనుక ఒక 5 years అలా అనుకుంటే కనుక మనకి పెద్ద పెయిన్ ఉండదు పడ్డ పెరిగినా. బట్ మీరు 1 week కోసం 1 month కోసం తీసుకున్నారనుకోండి, ఈ పెరిగే స్పీడ్ చూసారు, పట్టణ స్పీడ్ కూడా చూడాలి కదా, అది తట్టుకునే కెపాసిటీ అందరికి ఉండదు కదా. అందుకని ఏదో చోట స్టాప్ లాస్ మెయింటైన్ చేశారనుకోండి, వస్తే ఎంత పోతే ఎంత అలా పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఒక 5-10% స్టాప్ లాస్ తోటి మనం కావాలంటే కొనుక్కోవచ్చు, లేదు లాంగ్ టర్మ్ పాయింట్ కొనుక్కోవచ్చు. ఏదో పెరుగుతుందని ఒక రీజన్ తో అందరు చేంజ్ చేయాల్సినంత అవసరం అది లేదు. అంటే ప్రతి ఎసెట్ సైకిల్ నేచర్. ఇప్పుడు ఈక్విటీ ఉందనుకోండి, 2 years నుంచి మూవ్ అవ్వలేదు, తర్వాత ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. అలా ఒక ఎసెట్ ఒక టైంలో ముందుకు పోతా ఉంటాయి. ప్రస్తుతానికి గోల్డ్, సిల్వర్ మూవ్ అవుతా ఉంది.
రైట్ అండ్ క్రిప్టోస్ అండ్ ఇండియన్ మార్కెట్ డల్గా ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు బంగారం వెండి ధరలు విపరీతంగా ర్యాలీ వస్తున్నాయి. ఇప్పుడేమో టాక్సేషన్ కాలం నడుస్తోంది. తర్వాత February 1న సెంట్రల్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ రాబోతుంది. తర్వాత 31 మార్చికి మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రాబోతుంది. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ గోల్డ్ సిల్వర్ కి సంబంధించిన స్పెక్యులేషన్, ప్రైస్ స్పెక్యులేషన్ విపరీతంగా నడుస్తుంది. దాని మీద రిటర్న్స్ కూడా మనం చెప్పుకున్నట్లుగా 100%, 200% వస్తున్నాయి. కాబట్టి ఫర్దర్ గా దీని మీద టాక్సేషన్ అసలు ఎలా ఉంటుంది, టాక్సేషన్ గురించి ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఈ టైంలో? మీకు అంటే ఇక్కడ గోల్డ్ 2 రకాల ట్యాక్స్లు ఉంటాయండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నిట్లాగా 1 year అని ఫిక్స్ ఏమి ఉండదు ఇక్కడ. ఓన్లీ ఈటీఎఫ్స్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి, అంటే గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్, వీటి వరకు అయితేనేమో 12 months, 12 months లోపు అయితే షార్ట్ టర్మ్, 12 months దాటితే లాంగ్ టర్మ్ కింద లెక్క. కానీ ఫిజికల్ గోల్డ్ అనుకోండి 24 months లోపు ఉంటే ఎన్ని షార్ట్ టర్మ్ కింద లెక్క. మీరు కనుక ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ కొన్నారనుకోండి, అవన్నీ 24 months వరకు కూడా షార్ట్ టర్మ్ కింద లెక్క. అది దాటితేనే లాంగ్ టర్మ్ కింద లేదు. షార్ట్ టర్మ్ కింద ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ అండి. మీ ట్యాక్స్ ల్యాబ్ ఎంత ఉంటే ఎంత కట్టాలి వచ్చిన ప్రాఫిట్స్ లో. మీరు ఏది కొన్నా సరే ఇండివిజువల్ ట్యాక్స్ ఎంత ఉంటే ఎంత కట్టాలి. అంటే 1 year దాటింది అనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% ఉంటుంది, దాన్ని కట్టాలా. బట్ గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ గోల్డ్ కొంటే షార్ట్ టర్మ్ మీన్స్ నాట్ 1 year, ఇట్స్ 24 months షార్ట్ టర్మ్ అంటే. అది దాటితే లాంగ్ టర్మ్ అనమాట. బట్ గోల్డ్ ఈటీఎఫ్స్ కి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కి, వీటికి మాత్రం షార్ట్ టర్మ్ మీన్స్ 1 year. 1 year లోపు అన్ని ఇండివిజువల్ ట్యాక్స్ ల్యాబ్. 1 year దాటితే మాత్రం 12.5% పడుతుంది ట్యాక్స్. సో సుందరరామరెడ్డి గారు, మరి 2026 ఎండింగ్ నాటికి ఇంకా అంటే ఎంతవరకు టార్గెట్స్ అనుకోవచ్చు వెండి గోల్డ్ విషయానికి వస్తే? అసలు యాక్చువల్గా 2026 డిసెంబర్ కల్లా సిల్వర్ 3 లక్షలు చేరుద్దని అనుకున్నారు మార్కెట్. 3 లక్షలు చేరుద్దని చూస్తే రోజు 10,000 మూవ్ అవుతుంది కదా. రోజు 10,000 మూవ్ అవుతుంది. 3 days బ్యాక్ అది 2,90,000 ఉండేది. ఇవాళ లైవ్ మార్కెట్ లో చూస్తే ఆల్మోస్ట్ 3.40 అనుకుంటా. అవునవును, రోజు 10,000 3.4 ఉంది. రిటైల్ మార్కెట్ లో 3.30, 3.40 దాకా ఉంది. మనం ఈ స్పీడ్ లెక్కేసుకున్నాం అనుకోండి, వారం రోజుల కల్లా 4 lakh కూడా వచ్చేలాగా ఉంది. వారం 10 రోజుల్లో. అందుకని వీటిని ప్రెడిక్ట్ చేయడం చాలా టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ కాకపోతే ఒకటి డిమాండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ముందు బై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే ఇంత స్పీడ్ వచ్చినప్పుడు టైం కరెక్షన్ కానీ ప్రైస్ కరెక్షన్ కానీ వస్తే తప్ప మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్కడ దాకా వస్తుందో. కాబట్టి స్ట్రెంత్ లో ఉన్నప్పుడే కొంత ఇన్స్టాల్మెంట్లు అమ్ముకుంటూ పోవడం బెటర్. అసలు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని ఒకేసారి కాకుండా 20% అలా చెప్పుకుంటూ పోవడం. ప్రస్తుతానికైతే ఎస్ మూమెంట్ నడుస్తుంది. అండ్ ఈ ట్రంప్ ఉన్నంత కాలం గోల్డ్ సిల్వర్ కి డోకా లేదు, పుష్కలంగా సమృద్ధిగా. ఎందుకంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తా ఉంది, వరల్డ్ వైడ్ ఎకానమీస్ కి వస్తా ఉంది. ఈ అన్సర్టనిటీ వల్ల ఏంటంటే వరల్డ్ వైడ్ డిమాండ్ పెరుగుతుంది. రెండోది, ఇది ఓవర్ నైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. పర్టికులర్ సిల్వర్ అయితే నువ్వు డైరెక్ట్ తయారు చేయలేవు. ఈ జింక్ మిగతా మెటీరియల్స్ వచ్చేటప్పుడు బై ప్రొడక్ట్ అది. అందుకని ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గట్టు మైనింగ్ యాక్టివిటీ రావట్లేదు. ఈవెన్ గోల్డ్ అయితే కొన్నిసార్లు సౌత్ ఆఫ్రికాలో అయితే 2 kilometers పైన కింద తవ్వుతున్నారు మైనింగ్. అందుకని కాస్ట్లీ ఎక్కువ అవుతుంది. అందుకని ఇవి డిమాండ్ తగ్గట్టు సప్లై లేదు కాబట్టి ఈ 2 metals కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే ఈ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఇది స్పెక్యులేషన్ సిగ్గుపడే అంత స్పీడ్ ఉంది. అది బిట్ కాయిన్ కూడా ఒకప్పుడు ఇంత స్పీడ్ పోవాలా, అంత స్పీడ్కి వెళ్తాను అనమాట. దాని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఈ క్రిప్టోస్ మొత్తం అమ్మేసుకుని అందరు గోల్డ్ సిల్వర్కి వస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ డాలర్లో ఇన్వెస్ట్ చేయడం బదులు వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్స్ కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఊహించుకోండి, ఇండియాలో స్టాక్ మార్కెట్ అనగానే అందరూ స్టాక్స్ తీసుకుంటారు. అలాంటిది గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఈ డిసెంబర్ మంత్ కల్లా 100 టన్నులు గోల్డ్కి పెట్టారు ఇన్వెస్ట్మెంట్. 100 టన్నులు. ఇప్పుడు దాకా ఫిజికల్ గా కొంటారు. బట్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో ఈక్విటీలు చేసే వాళ్ళు కూడా గోల్డ్ లో పెట్టడం బిగిన్ చేశారు. 100 టన్నులు గోల్డ్ మన డిసెంబర్ కల్లా కొన్నది డిజిటల్ గా. అందుకని డిజిటల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎక్కువైపోతుంది. అందుకని వరల్డ్ వైడ్ గా టూ మచ్ క్రేజీగా తయారైంది. కాబట్టి ట్రెండ్ కొంతకాలం కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం అంటే మనకు తెలియదు అది. అందుకని బెస్ట్ ఏంటంటే మీరు 5% 10% స్టాప్ లాస్ ఉంచుకొని ఎంత దూరం పోద్దో దాన్ని పాయించుకోవడం బెటర్ అనమాట. ఈ మంత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్ January 31st అండ్ February 1st రోజులో జరుగుతుందండి. ఇది ఆన్లైన్ వెబినార్, డైలీ 3 hours ఉంటుంది, 2 days ప్రోగ్రాము. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని సీట్ రిజర్వ్ చేసుకోండి. అండ్ ప్రతి వెబినార్లోనే దీంట్లో కూడా ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడ దీన్ని అనలైజ్ చేసుకోవాలి, కొత్తగా ఏదైనా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ వస్తే వాటిని ఎలా మనం ట్రాక్ చేసుకోవాలి, ఇలాంటి మొత్తం మీకు ప్రాక్టికల్గా నేర్పుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.